హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే పల్లీల లడ్డూని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. చాలామంది ప్రిపేర్ చేస్తారు కానీ ఆ ఉండలు చుట్టాక ఆ పాకం అనేది కిందకి పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. వీటి కోసం మనం ముందుగా పల్లీలు అయితే కొలుచుకోవాలండి. నేను ఎక్కువ చేస్తున్నా, అందుకనే కొంచెం పెద్ద గిన్నెతో కొలుచుకుంటున్నాను. దీంతో కరెక్ట్గా 3 అయితే అయ్యాయండి. వీటిని మనం స్టవ్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోకూడదు, ఎందుకంటే బయట కలర్ వచ్చేసి లోపలైతే సరిగ్గా వేగవు. సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఈ శనక్కాయలని మా అమ్మ వాళ్ళు ఒక 2 years అయితే అయ్యిందండి పంపించి. మమ్మల్ని పల్లీలు అయితే చట్నీలకి ఒలిచి పంపిస్తారు. పల్లీకాయలేమో పిల్లలకు వేయించి పెట్టమని నాకు వేరేగా పంపించారు. నేను కొన్ని రోజులు వేయించి మిగతావేమో పైన పెట్టేశానండి, కవర్లో పెట్టి. అలానే మర్చిపోయాను. రీసెంట్గా చూస్తే పైన ఉన్నాయి. వీటిని ఎందుకులే వేస్ట్గా పడేయడం, పురుగు కూడా పట్టలేదు కదా అని మొత్తం ఒలిచేసాము. సమ్మర్ కదా, పిల్లలు తింటారని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. చట్నీకి బాగుంటాయో బాగోవా అని ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలన్నింటినీ పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను 3 గిన్నెలు పల్లీలు తీసుకున్నా కదా, వాటికి బెల్లం ఎలా పడుతుందంటే 1.5 కప్ అయితే పడుతుందండి. అంటే 4 cups పల్లీలు తీసుకున్నాం అనుకోండి, 2 cups బెల్లం అనేది పడుతుంది. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా బెల్లం అయితే కరిగించుకొని వడపెట్టుకోవాలండి. ఖచ్చితంగా వడపెట్టుకోవాలండి, ఎందుకంటే అందులో చిన్న చిన్న రాళ్ళు అనేవి మనకు బెల్లంలో ఉంటాయి. మనం బయట కొని తెచ్చుకునేవి అక్కడక్కడ రాళ్ళు తగులుతాయి కదా, ఎందుకంటే వాళ్ళు వడపెట్టారు బెల్లాన్ని. ఈ విధంగా వడపెట్టుకున్నాక మళ్ళీ వెంటనే స్టవ్ పైన గిన్నెని అయితే పెట్టేసుకోవాలి. చూడండి, అడుగున కొంచెం ఇసుక అనేది ఉంది. ఇప్పుడు మనం బెల్లం పాకం అనేది తీసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని మనకి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. నేనైతే ఎక్కువ పల్లీలతోనే చేశానండి. ఎలా వస్తాయని టెన్షన్ అయితే ఉండేది, కానీ చాలా బాగా వచ్చాయి. మళ్ళీ ఆ పల్లీలు ఏమో చట్నీలకి అయితే బాగుంటాయా లేవా అని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను. పల్లీ లడ్డూలు కూడా రోజుకొకటి తింటే చాలా మంచిది హెల్త్కి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అప్పుడప్పుడు మనం ప్లేట్లో వాటర్ వేసుకొని చెక్ చేస్తూ ఉండాలండి. చాలామంది ఏం చేస్తారంటే ముదర పాకం రాకముందే పల్లీలు అనేవి అందులో వేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం చుట్టేటప్పుడు ఆ పాకం అనేది జారిపోతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా కూడా మనకి ఇంకా సరిపోదు, ఇంకా గట్టిగా అవ్వాలి. చూడండి, ఈ విధంగా అయితే పాకం రావాలి. ఇప్పుడు మనం వాటర్లో చేశాక అది మొత్తం ఉండ చుడతాం కదా, ప్లేట్కి కొడితే సౌండ్ రావాలండి. ఆ పాకం అనేది సౌండ్ వస్తేనే మనకి పాకం రెడీ అయినట్లు. తర్వాత పల్లీలు అయితే వేసేయాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒకేసారి పల్లీలు వేసేయకుండా కలుపుకొని వేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కలిపేటప్పుడు. ఇక్కడ ఇంకో టిప్ ఉందండి. పల్లీలు మొత్తం వేసాక మనకు కలపడానికి అస్సలు అవ్వదు. మనం కర్రీ కలిపినట్టు చుట్టూ రౌండ్ తిప్పి కలిపితే అస్సలు మనకి రాదు. కింద నుంచి ఈ విధంగా పైకి అనాలి, అప్పుడైతే మనకి ఈజీగా వస్తుంది. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కలుపుతూ ఉండాలి. ఆ గరిటని చుట్టూ తిప్పి కలపాలి అంటే అస్సలు రాదు. ఈ విధంగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపితే చాలా ఈజీగా కలిసిపోతుంది. ముదర పాకం కదండి, అందుకే మనకు కలపడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ అంతా కలిసేలా కలిపేసాము. కాకపోతే మేము కరెక్ట్ ఉండలు చుట్టే టైంకి కరెంట్ అయితే పోయింది. వీడియో రాదేమో అనుకున్నా, ఫోన్ లైట్ వల్ల బాగానే వచ్చిందండి. మనం పల్లీల లడ్డూలు చుట్టేటప్పుడు వేడివేడిగా ఉండేటప్పుడే చుట్టేయాలండి, తర్వాత రాదు అస్సలు చుట్టడానికి. చుట్టేటప్పుడు చేతులు కాలుతున్నాయి అంటే ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని దీనికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఇలా ఆ ముద్దని గరిటెతో తీసి చుట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మేమైతే చేత్తోనే చుట్టాము. చూడండి, ఈ విధంగా మనకు నచ్చిన సైజులో అయితే చుట్టుకోవాలి. మీరు తక్కువ పల్లీలతో చేస్తే పర్వాలేదు, కానీ నాలాగా ఎక్కువ పల్లీలతో చేశారనుకోండి, మనం సగం చుట్టేసరికి అది మొత్తం గట్టిగా అయిపోతుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం పాకం తీసుకున్నాం కదా, ఆ గిన్నెతో స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టామనుకోండి, కొంచెం అలాగా లూజ్ అవుతుంది. మళ్ళీ తీసుకొచ్చి మనం చుట్టుకోవచ్చు. తొందరగా కరిగిపోతుందని హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి, మాడిపోతుంది. సిమ్లో పెట్టే కరిగించుకొని మళ్ళీ వెంటనే చుట్టుకుంటే సరిపోతుంది.
చూడండి ఈ విధంగా అన్ని లడ్డూల్ని ఈజీగా చుట్టుకోవచ్చు. ఇది మార్నింగ్ తీసా అండి. చూడండి ఒక్క పాకం కూడా కిందికి రాలేదు. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. మీరు ఎప్పుడైనా పల్లీల లడ్డూని ప్రిపేర్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చేసిన లడ్డూలు ఏ విధంగా ఉన్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి.